మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నెలవల సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నెలవలను శాలువాలు, పూలమాలతో సత్కరించి ఘనంగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు పట్టణ మరియు అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అతడే గగనం, అదిగో అతడే గమనం, అదిగో అతడే గమ్యం, అతడే మన అంతరి దేశం, అదిగో అతడే సత్యం, అదిగో అతడే నిత్యం, అదిగో అతడే సైన్యం, అతడే మన ఆశాదీపం. మేఘం కాసింత మేఘం కమ్మేస్తే గాలికి పోదు నీ తేజం, వేగం ఇంకాస్త వేగం నీలోన రాజుకుంటూ పొంగే ఉత్తేజం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యమే. చీకట్లో మేము అల్లాడినాము, వెలుగుల్ని నింపగా వచ్చేందురుగా, కలతల్లో మేము పడిపోయినాము, కన్నీరే తుడిచి ఏలుకోరధిర మళ్ళీ నిరాకతోనే మా జీవితాలు వెళ్ళి విరిసేను. పల్లె ప్రతి అక్క చెల్లె చంద్రన్న నీకై ఎదురే చూసేను. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యమే. చూపు మేరా కష్టాలు తీరే దారంటూ ఏది కానరాదయ్యా, కరుణించలేవా కదిలైన రావా, గాయాల పాలైపోయామయ్యా. చూడు చంద్రన్న చూడు నీ రాష్ట్ర ప్రజల ఈ కోడు, తోడు ఉంటాం నీతో మళ్ళీ నీ గెలుపుకు ఆరంభం లేదు. నీ జననం పెరుగుతాం ఉళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే. నీ జననం పెరుగుతాం ఉళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే. జై హో జయ హో మా చంద్రబాబు की జై హో జయ హో, మా చంద్రబాబు की జై హో జయ హో, మా చంద్రబాబు की జై హో జయ హో, చంద్రబాబు की జై హో. ఎదురే లేనోడే మా చంద్రన్న ఎగసే సూర్యుడు, మా చంద్రన్న. ఈరోజు మన ప్రియతమ నాయకుడు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా ఆయనకి సూళ్లూరుపేట పట్టణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో నాయకత్వం వహించి మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో
తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి మండలంలో 10 నుంచి 20 మంది నాయకులు తయారు చేశారు. ఆయన మన తల్లి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్న మహాదేవత చెంగాలమ్మ ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మనకి మన పార్టీకి ఎంతో సేవ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారిని ఆశీర్వదించడానికి మా నాన్నగారి అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మా నాన్నగారు ఎంపీ అయ్యే దగ్గర నుంచే తెలుసుండొచ్చు. మా నాన్నగారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆయనకి చదువుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. చాలా కష్టపడి చదువుకున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా, అంటే చదివించేంత స్తోమత మా తాత వాళ్ళకి లేకపోయినా సరే చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టాలు పడ్డారు. సర్పంచ్ అయ్యారు, తర్వాత బ్యాంక్ మేనేజర్ అయ్యారు, తర్వాత ఎంపీగా అయ్యారు. ఇదంతా అంత సులువుగా రాలేదు ఆయనకి. ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన కష్టపడి తిరిగి మా అందరి కోసం కూడా ఎప్పుడు ఆయన ఆలోచించేది పిల్లలు బాగుంటారని. మా నాన్నగారు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అసలు ఆయన కోసం ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఎత్తుకు ఎదగాలి, పెద్ద స్థాయిలో ఉండాలని ఎప్పుడు మా కోసమే కష్టపడేవారు. ఆయన గురించి ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. అలా కష్టపడి ఆయన ఎన్నో కష్టాలు ఎదిరించి ఇంత దూరం వచ్చి ఈరోజు ఇంతమంది అభిమానం పొందుతున్నారు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఒక రిలేషన్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. నాకు ఏ కష్టం వచ్చినా సరే నేను మొట్టమొదటిగా ఫోన్ చేసేది మా నాన్నగారికి. ఆయన చెప్పే మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఎంతమంది నిలబడాలంటే దానికి కారణం మా నాన్నగారు. ఇలా ఆయన ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు అందరితో అంటూ ఉండేవాళ్ళు, నా వారసురాలని. దేవుడు అది ఆశీర్వదించి నన్ను ఆయన రాజకీయ వారసురాలుగా ఉంచినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ సభాముఖంగా ముందుగా మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నా సీట్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉండడం అంటే అది ఒక పదవి మాత్రమే కాదు, బాధ్యత. 2 లక్షల మందికి నేను న్యాయం చేయాలి, 2 లక్షల మందికి నేను సమన్వయం చేసుకోవాలి, అందరికీ వచ్చిన కష్టాన్ని నేను తీర్చాలి, అందరినీ చేయాలి, అందరి కష్టాలు నేను చూసుకోవాలంటే అది బాధ్యత. అంత పెద్ద బాధ్యతని నేను తీసుకోగలనా లేదా అని నిజంగానే చాలా భయంగా ఉంటుంది. కానీ మా నాన్నగారు అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడున్న నాయకులు, మన సూళ్ళూరుపేట ప్రజలందరూ నా వెంట నిలబడ్డారు. దానికి కారణం మా నాన్నగారి మీద ఉన్న అభిమానం. నేను అంతకుముందు ఎవరికి తెలియదు. నాన్నగారి మీద ఉన్న అభిమానంతోనే ప్రతి ఒక్కరూ నా కోసం, ఆయన కోసం పనిచేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మా నాన్నగారికి తర్వాత ఇప్పుడు కూడా ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా వచ్చేసి నా జన్మదిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి, నా కుమార్తెను దీవించడానికి, నా కుటుంబాన్ని దీవించడానికి చేసిన నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా తెలియజేశారు. 2019 నుంచి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి పాలైన తర్వాత ఎవరు కూడా బాధ్యతలు చేపట్టేదానికి, నియోజకవర్గ పార్టీని ముందుకు నడిపించడానికి సాహసించి ఎవరు కూడా ముందుకు రాలా. ఆ పరిస్థితుల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించి, నువ్వు సూళ్ళూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండాలి,
నీకు బాధ్యత అప్పచెప్తున్నాము సుబ్రహ్మణ్యం అని చెప్పంటే నేను ఎంతో సంతోషించాను. ఇక్కడ ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది, సుభిక్షితులైన సైనికులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో మనం కలిసి పనిచేయడం పెద్ద విషయం కాదని చెప్పి నేను కూడా భావించి మీరు ఆశీర్వదిస్తే నేను ఉంటాను సార్, నేను నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. మరి అప్పటి నుంచి 2020 నుంచి ఎంతో మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కృషి చేశారు. ఈ రోజు 2024లో డాక్టర్ విజయశ్రీ గారు గెలిచిందంటే అది మీ అందరి కష్టార్జితమే అని చెప్పిన కూడా నేను మనం చేస్తున్నాను. మీరందరూ సమన్వయంగా పనిచేశారు. మనకు నాయకత్వం లోపం లేదు. అనేక మంది నాయకులు మొత్తం వచ్చి జాయిన్ అయ్యారు. అనేక మంది ఎన్నికల ముందు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన పార్టీలో చేరడం. ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నాయకత్వం ఉంది అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మనం అందరం కూడా ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా అందరూ సమన్వయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి మీరందరూ కూడా అనుమోదించి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు మీకు అందరికీ సదా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు.